ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాం. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని మరి లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బుద్ధిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, ఈ భూమిని ఆకాశములను అందలి సూర్య చంద్ర నక్షత్రములను అందలి సమూహములను, భూమి మీద సకల కృత్యములను, జీవరాశులను, జీవాత్మలను, ఈ సకల చరాచర జగత్తుని సృజించి సమస్త ఉనికికి కారకుడవైన దేవా, సమస్తమును ప్రకాశింపజేయుచున్నవాడా, నడిపిస్తున్న త్రియేక దేవ, మీ పరిశుద్ధ శ్రేష్ఠ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, మహిమ, ఘనత చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఈ వచనంలోని పాఠాన్ని మా అందరికీ నేర్పించండి. అందరి హృదయాలకు గోచరింపచేయండి. మా అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ప్రసాదించి మేము నీకు ఇంకా దగ్గర అవుటకు మాకు సహాయం చేయమని, వింటున్న వారిని, చెబుతున్న నాకు అందరినీ స్వాధీనించుకుని నడిపించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు స్నేహితులారా, మరి దేవుని పిల్లలారా, ఈ వచనములోని సారాన్ని మనము ఒకసారి ధ్యానించినట్లయితే, ఈ వచనములో ఒక మాట మనకు ప్రప్రథముగా ధ్వనిస్తున్నది. జ్ఞానమును శోధించుట అసాధ్యము అనే ఈ ధ్వని. ఈ ధ్వనిలో ఏమున్నది, ఈ వచనం, ఈ మాటలో ఏం దాగి ఉన్నదో వివరించుటకు జీవితము, మన బ్రతుకులు సరిపో. కానీ ఇక మొత్తం వివరించుటకు మన జీవితాలు, బ్రతుకులు సరిపోవని పక్కకు పెట్టుకుంటే కాదు కదా. దాని పరిచయం అన్నా చేయాలి ప్రపంచానికి. నా ఒక్కనికే తెలిసి ఉంటే లాభమే ఉన్నది. నాకు తెలిసింది నలుగురికి చెప్పినప్పుడే మరి అది ఫలితమవుతుంది. చెల్మెలో నీళ్లు మనం ఎన్ని బ్యారళ్ళు, ఎన్ని లీటర్లు తీసుకున్నా అంతే ఉంటాయి. మళ్ళీ మనం తీసుకున్న నీళ్లు చెలిమెల పోస్తే పోవు. ఆత్మ కలిగినటువంటి వ్యక్తి హృదయము చెలిమె లాంటిది. ఎన్ని బోధనలు, ఎన్ని మర్మాలు బయటకు వచ్చినా ఇంకా వెళ్తూనే ఉంటాయి తప్ప అందులో నీళ్ళు అయిపోవు. ఆ బయటి అన్ని తీసుకొచ్చి పోస్తే మళ్ళీ పట్టదు. అంత విశాలమైనటువంటి జ్ఞానము దేవుడు. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మోపదేశము అపరిమితమైనది, పరిమితి లేనిది, అద్దులు లేనిది జ్ఞానము. ఇట్టి జ్ఞాన మార్గమునకు ఎవరు ప్రయాణము సాగిస్తారో వారు ధన్యులు. మంచిది. ఎంత చదివినా ఇంకా ఉంటుంది. ఇది పూర్తిగా అర్థమవడం అనేది ఈ గ్రంథము ఎవరి తరం కాదు. కొంత మట్టుకు దేవుడు ఎవరికి ఎంత చెప్పాలో అంత చెప్తుంటాడు. జ్ఞానమును శోధించుట అసాధ్యం. శోధించుట, పరిశోధించుట, పరీక్షించుట అనే పదాలు ఉంటాయి, కానీ అవి మూడు ఒకటి కాదు. పరిశోధించుట అంటే పరిశీలన చేసి ఇక్కడ ఏమున్నదని ఎత్తికి పట్టుకునుట, అలా ఉందా, ఎక్కడెక్కడ ఉన్నా ఏంటి అని పరిశోధించుట. పరీక్షించుట, తను ఉంటాడా, నిలబడతాడా, నేర్చుకుంది కరెక్టేనా కాదా అని పరీక్ష పెట్టుట, పరీక్షించుట. పరిశోధించుట, పరీక్షించుట, శోధించుట అంటే దేవులారా, అది బాధాకరమైన విషయం. తెలిసి అతన్ని ఇబ్బంది కలిగించి, అతన్ని మాటలతో ఇరికించి, మరి అతన్ని బాధ కలిగించే విధానంగా మాట్లాడే మాటలే శోధించుట. జ్ఞానముని శోధించటము అసాధ్యము. జ్ఞానమును శోధించుట అసాధ్యం అంటుంది బైబిల్. జ్ఞానము ఎలా శోధిస్తావు? జ్ఞానము నువ్వు నేర్చుకుంటే విద్య వస్తుంది నీ మనసులోకి, నీ ఆలోచనలోకి. మళ్ళీ దాన్ని నువ్వు ఎలా శోధిస్తావు? జ్ఞానమేమన్నా ఒక వ్యక్తి, జ్ఞానమేమన్నా ఒక జీవ్య బాధ కలిగించడానికి? జ్ఞానమును శోధించుట అసాధ్యము. సరే, అసాధ్యమన్న సంగతి తర్వాత ఆలోచించుదాం. అసలు శోధించడం ఎలా జరుగుతుంది? జ్ఞానం ఒక పదార్థము కాదు, వస్తువు కాదు. నేర్చుకుంటే మనలోనికి వచ్చే ఒక వెలుగు స్వరూపం. అంటే నిజమే, జ్ఞానమును శోధించుట ఎవరి వల్ల కాదన్నమాట మరి అబద్ధం అవుతుందా అంటే కాదు, నిజమే.
నిమ్లరా, జ్ఞానమును శోధించుట అసాధ్యమని యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాట. జ్ఞానము అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని శోధించుట అసాధ్యం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరంటే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈ జ్ఞానం అనే వ్యక్తి క్రీస్తు. ఈయన పేరు జ్ఞానం. ఈ జ్ఞానం అనే వ్యక్తిని శోధించుట అసాధ్యం. అదనమాట. జ్ఞానమును శోధించుట అసాధ్యం అనే మాట ఏంటంటే, జ్ఞానం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జ్ఞానం అనేది ఒక పదార్థము, కదలని జీవము లేనిదో, కన్నీరేం పెట్టుకోదు అనేది కాదు. జ్ఞానం అనేది ఒక వ్యక్తి రూపం దాల్చింది. ఆ వ్యక్తి రూపమే క్రీస్తు. అతన్ని శోధిస్తే ఏడుస్తాడు, బాధ కలుగుతుంది ఆయనకి. కనుక జ్ఞానమును శోధించుట అసాధ్యం అంటే, క్రీస్తుని శోధించి బాధ పెట్టాలనుకుని ఇరికించాలనుకోవడం అసాధ్యం. ఇది అసలు కథ. ప్రభువు పరమాత్ముడైన దేవుడు మానవులని తప్పుదారిలోకి వెళ్ళిపోయి తన సృష్టి అంతా నాశనమై దుష్టుని యందు అబద్ధమును నమ్మి సృష్టికర్తని పక్కకు పెట్టి సృష్టినే మొక్కుతున్నటువంటి ప్రజల్ని వాళ్ళపై జాలిపడి పరమాత్ముడైన దేవుడు భూలోకానికి నరుడుగా వచ్చి తనెవరో తనే బయలుపరుచుకున్నాడు. భూలోకంలోకి వచ్చి ఆయన పేరు యేసుక్రీస్తు, సృష్టికర్త. ఆయనను చాలామంది ధిక్కరించారు, బాధ పెట్టారు, దుఃఖపెట్టారు. ఆయన బాగు చేసినా సరే బాగుపడి కూడా అతన్ని దగ్గరికి రాలేదు. శిష్యులుగా ఉంటానని వచ్చారు, ఆయన మాటలు నచ్చక మళ్ళీ లోకములోకి వెళ్ళిపోయారు. భూమి మీదకి వచ్చి నా ప్రభు చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఈ లోకములో ఓదాల కొరకు బతుకుతున్నటువంటి వ్యక్తులు, దేవుని పేరు చెప్పుకొని బతుకుతున్న శాస్త్రులు, పరిచయులు మరి చాలామంది అతన్ని శోధించారు, దుఃఖపెట్టారు. ఏ శోధనకు కూడా ప్రభువు తల వంచలేదు. ఆ శోధనలో వాళ్ళు గెలుస్తామనుకున్నారు, దుఃఖం కలిగించారు, కానీ ప్రభు మాటని గెలవలేకపోయారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము మరి 15వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకైనా, అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? ఎవరిని శోధించుచున్నారట వీళ్ళు? ప్రభువుని. ఆయనని ఎందులోన్నా ఇరికియాలి, ఏదన్నా మాటలో అబద్ధం చేయాలి. ఆయనని జనమంతా ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇంకా కొద్ది రోజులు ఆగితే ఆయనే రాజు అయిపోతాడు. మన రాజరికాలు, మన ఉద్యోగాలన్నీ మట్లు కలిసిపోతాయి. మనం దోచుకొని కడుపు నింపుకునే ఉద్యోగాలు ఉండవు. మనం పోయి ఆయన కాళ్ళ కడ ఊకోవాలి అని చెప్పి అతన్ని ఏదో ఒకటి చేయాలని ఎప్పటికీ ఆయన వెనకాల తిరిగేవారు. వాళ్ళు ఏం శోధించారట? పన్ను కట్టాలన్నా వద్దా? ప్రభుని అడుగుతుంది. పన్ను కట్టద్దు అని అంటే సర్కార్కి, గవర్నమెంట్కి, రాజా శాసనాలకి లోబడకపోతే ఇతడు చెడ్డవాడు, మన రాజుకి, రాజశాసనాలకి, ధర్మశాస్త్రానికి లోబడటం లేదు అని ప్రజల్లో చెడు ముద్ర వేసి ఇతన్ని ఇరికిచ్చి చెడ్డవాణి చేసేస్తే మళ్ళీ పబ్లిక్ అంతా మన వైపు తిరుగుతారా అని వాళ్ళు ఆయనను బాధ కలిగించే మాట మాట్లాడుతున్నారు, శోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. అలా చెడ్డతనం ఎరిగాడు ఆయన, గుర్తుపట్టాడు. ఇదిగో ఒక రూక, అది ఒకటి చూపించండి నాకు అన్నాడు. అది తీసుకున్నాడు. దాని మీద ఎవరి రూపం ఉన్నది, ఎవరి వ్రాత ఉన్నది? కైసరు, రాజు. అప్పుడు అంటున్నాడు, ఆయనకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఏమిలరా, దేవునికి ఇవ్వవలసిన మీ హృదయం ఇవ్వట్లేదు. మీరు పైసల గురించి మాట్లాడుతున్నారు.
దేవునికి మీ హృదయం పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ఆరాధించవలసింది. దేవుని నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించవలసింది పోయి ఎందుకు నన్ను శోధిస్తున్నారు అని ఆయన బాధతో ఆ మాట అంటున్నాడు. నిన్నరా ప్రభునే శోధించుతున్నారు. ఇంకో చోట అక్కడే 34వ వచనం చదవమ్మా. 34వ వచనం. ఆయన సద్దుకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చాలు. ఏమని శోధిస్తున్నారో చూడండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? 10 ఆజ్ఞల్లో నిన్ను చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మీ తోటి వాడిని ఆశించకూడదు, ఎవని ఎద్దును ఆశించకూడదు, ఎవరిని దోచుకోవద్దు, ఎవని భార్యను ఆశించకూడదు, నరహత్య చేయవద్దు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నారు. యేసుప్రభుల వారు, నాయన వ్యభిచారం చేయొద్దురా, అది ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు అనుకో, ఓహో దొంగతనం చేయొచ్చా మరి అందామని. లేదు దొంగతనం చేయొద్దని అనుకో, ఓహో వ్యభిచారం చేయొచ్చా మరి. 10 ఆజ్ఞల్లో ఒక్కటి ఏదన్నా ముఖ్యమని చెప్పిండు, మిగతా అన్ని అవసరం లేదా? ముఖ్యమైన ఆజ్ఞ నరహత్య చేయొద్దు నాయన అని అన్నాడు అనుకో, ఓహో మరి వ్యభిచారం చేయొచ్చు అన్నమాట. నీ పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మరి ఆ పూర్ణ శక్తితో దేవుణ్ణి మరి ఆరాధించాలి అని అన్నాడు అనుకో, ఓహో మిగతా అన్ని చేయొచ్చా, ఏదో ఒకటి ఇరికిద్దాం అని శోధించారట ప్రభు. ప్రభు ఏం చేశాడో చూడండి. పైననేమో నిన్ను నీ పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించవలెను అని అక్కడతోని ఆగలేదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పిండు, ఇంకొకటి రెండవది, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇక్కడ వాళ్ళు ఇరుక్కపోయారు. ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ మళ్ళీ కింద చదువుడు ఏముంది అక్కడ, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని. సమస్త ధర్మశాస్త్రం అంతటికి ఈ 2 ఆజ్ఞలు ఆధారమై ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేయరు, నిన్ను వల్లే వీళ్ళు పొరుగువాని ప్రేమించరు. ప్రేమించని శాతగానులు వచ్చి నన్ను శోధిస్తున్నారా? అదన్నమాట ప్రభు అన్నమాట. వేషధారులారా, మీరు సున్నమ్ము కొట్టిన సమాధులు, మీరు మనుషుల ఎదుట నీళ్లు వడగట్టుకుని దాగి ఇంటెనకెళ్ళి ఒంటెలు మింగుతారు. ఒకరిని నీ మతములో కలుపుకొనుటకు మీరు భూమిని సముద్రమును చుట్టి వచ్చేటప్పుడు వారు కలిసినప్పుడు నీకంటే 2 అంతల నరకపాత్రలు చేస్తారు. వేషధారులారా, మీరు బయటికి గిన్నెను కడుగుతారు, లోపల మైల ఉన్నట్టు మీ హృదయంలో ఉంటుంది. మీరు సున్నమ్ము కొట్టిన సమాధులు అని రకరకాలుగా అన్నాడు ప్రభు. చాలా బాధపడ్డాడు. శోధించుడు మళ్ళీనని. దేవుడారా, జ్ఞానమును శోధిస్తున్నారు, జ్ఞానమైన దేవుణ్ణి శోధిస్తున్నారు. అందుకే జ్ఞానముని శోధించి ఏమైనా గెలిచారా? గెలవలే. జ్ఞానమును శోధించుట అసాధ్యము, ఎవని వల్ల కాదు. 23:23 ఏముంది చూడమ్మా, మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. మీరు ఎన్ని దశంభాగాలు ఎన్ని మాకు ఇస్తారని అసలు ఇవన్నీ సమర్పణ కాదు. అసలు మీరు న్యాయమును ధర్మముని వదిలిపెట్టి బీదల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు, కూలి బిగబట్టుకొని కూలిని ముంచేటోళ్ళు, మీరు ఇవన్నీ చేస్తూ అది కూడా చేయవలసి ఉండేను కదా. మీరు చేయవలసింది చేయకుండా నువ్వు ఇది చేసి మేము నీతిమంతులం అంటావేంటి? దేవుడా, శోధిస్తున్నారు ప్రభుని. లూకాసు వార్త 20వ అధ్యాయము 2వ వచనం చదువు. నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారం నీకెవడు ఇచ్చడో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకైన నేను మిమ్మను ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల
ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చారు. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో అనేది. చాలు. ప్రభువును శోధించటానికి వచ్చి ఈయన తప్పు దొరకబడదాము అని వచ్చారు. జ్ఞానమును శోధించుటకు వచ్చారు. మట్టి పురుగులు వచ్చి, మొదకుడా ఏ అధికారము వలన ఈ అద్భుతములు ఆశ్చర్య కార్యములు నీకు చేస్తున్నావు? నువ్వు రాజు దగ్గర ఆజ్ఞ తీసుకోలేదు, నువ్వు అధికారాలు నీకు లేవు కదా. స్వస్థతలు చేసుడు, బాగు చేసుడు, దయ్యాలు ఎలగొట్టడం అట అధికారం ఇవ్వాలట రాజు. ఆయనకి ఒక లైసెన్సు తీసుకొని చేయాలట. వీళ్ళ దృష్టి అదొకటి దొరికింది వీళ్ళకి వంక. నువ్వు ఏ అధికారం వలన అన్నీ చేస్తున్నావు అంటే మంచి పని చేయటం అధికారం దేనికి? చూశారా వారి శోధించుట. వాళ్ళ చెడు గుణమును ఎరిగిన ప్రభువారు, సరే చెప్తా, నేను ఏ అధికారంతో నీ చేస్తున్నానో చెప్తాను, కానీ నేనొక్క విషయం మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పాలి మీరు. చెప్పండి, చెప్పేస్తాం, ఏమైంది? యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి వచ్చిందా, అది భూలోక సంబంధమైందా చెప్పండి అన్న. ఇరుక్కుపోయారు. అది పరలోకం నుండి వచ్చింది బాప్తిస్మం అయిన పరలోక ప్రవక్త అని అందుమా? మరి అతన్ని మీరు ఎందుకు నమ్మలేదురా? అందరు పబ్లిక్ చూస్తున్నారు అక్కడ, ప్రజలందరూ, మీరు ఎందుకు నమ్మలేదు నాయన అని అంటాడు. లేదు లేదు, అది భూలోక సంబంధమైనది అని అందుమా? ఈ ప్రజలందరూ ప్రవక్తను నువ్వు భూలోక సంబంధం అంటావా అని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు వాడిని. ఎలా, ఏం చెబుదాం మరి ఈ మాటకు అర్థం అని సతమతమై జ్ఞానమును శోధిస్తున్నారు. జ్ఞానం ఒక పరీక్ష పెట్టింది, సతమతమవుతున్నారు. అలాగొక్కడే తెలిసింది, నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మీకు తెలియదు కదా, నేను చెప్పను. ఏ అధికారముతో చేస్తున్నానో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఈయన తెలియదు, నాకు కూడా తెలియదు అనలే ప్రభు. నేను చెప్పను పో అన్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. దేవుడరా, జ్ఞానమును శోధించుట అసాధ్యము. యేసుని చాలామంది రకరకాలుగా శోధిస్తారు. తెలియకుండానే మీ మంచి వాళ్ళమే అనుకుంటూ శోధిస్తుంటారు. ఆయన చిత్తముని ఎరగక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు, ఇష్టం వచ్చినట్టు బోధిస్తారు, ఇష్టం వచ్చినట్టు ప్రార్థిస్తారు. అవి కుదరదు. ఏమిటరా, ప్రభు ప్రార్థించే విషయంలో కూడా చాలామంది రకరకాలుగా ప్రార్థిస్తారు. మాకు ఒక బిల్డింగ్ కావాలి ప్రభువా, మాకు వెంటనే ఇవ్వండి. మాకు ఒక ఏసీ కారు కావాలి, ఇవ్వండి. మాకు ఇంత డబ్బు కావాలి, ఇవ్వండి. నాకు ఇట్లాంటి అమ్మాయి, ఇట్లాంటి అబ్బాయి, మా కుటుంబంలో రావాలి, పెళ్ళి కావాలి, ఇవ్వండి. నాకు ఇలాంటి ఉద్యోగం ఇవ్వండి, ఇలాంటి హోదా ఇవ్వండి. నువ్వు ఇస్తానన్నావు కదా, తప్పకుండా అడిగిన వానికి ఇవ్వు. నువ్వు తప్పక ఇస్తాడు. అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. మరి చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, అడుగు వానికి నిశ్చయంగా ఇచ్చునన్నావు కదా ప్రభా, ఇవ్వు. తప్పకుండా ప్రభు యేసు నామములో ఇది మాకు రావాలి, ఇది మాకు దొరకాలి, ఇస్తాడు. ఈ పెద్దరికం కావాలి, ఈ ఉద్యోగం కావాలి అని ఉపవాసాలుండి ఏడుచుకుంటా ఇదే ఈ హోదా నాకు కావాలని అడుగుతూ ఉంటారు. కాదండి, చాలా తెలివి తక్కువ పని అది, తెలివి తక్కువ బోధ. ప్రభు మనసు ఎరగక, లేఖన సత్యాన్ని తెలవక ప్రార్థన చేస్తుంటారు. అది కానే కాదు. నీకు ఏమి ఇవ్వాలన్నది దేవుడు డిసైడ్ చేయాలి, నువ్వు కాదు. బైబిల్లో ఏ భక్తుడు కూడా అట్లా చేయలే. ఏది నీకు రావాలన్నో, నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయన నిర్ణయించిన ప్రకారమే. కానీ నువ్వు నిర్ణయించుకొని వలగట్టుకొని, నువ్వు దడి పెట్టుకొని ఇళ్ళకు ఇక్కడే ఉంటా, ఇందులో ఎగిరా అంటే రాడేసేయ. చాలామంది అజ్ఞానంలో ఉండిపోయారు క్రైస్తవులు. దేవుని గురించి తెలియక అలా ప్రార్థన చేసి ప్రభును శోధిస్తుంటారు, బాధ పెడుతుంటారు, దుఃఖ పెడుతుంటారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. రైట్. మన మనవి ఆలకించాలి, మన ప్రార్థన ఆలకించాలంటే ఎలా అడగాలట? ఆయన చిత్తానుసారంగా. మన ప్రార్థన ఎట్లుండాలి? ఇప్పుడు చూడండి, బైబిల్ చెప్తున్న సత్యం. మన ప్రార్థన ఆయన చిత్తమును అనుసరించాలి. మన ప్రార్థన ఆయన ఇష్టము ప్రకారమైనదిగా ఉండాలి.
అయితే యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన మాలో పుట్టించాలి. దానికి నువ్వు అంగీకరించాలి, దానికి నువ్వు లోబడాలి. ఇక ఈ ప్రార్థన యొక్క విధానాలు చెప్పుకోవాలంటే మనకు సరిపోదు సమయం, అంత పెద్ద సబ్జెక్ట్ అది. కానీ మొత్తానికి ఏదైనా సరే ఒక చిన్న కిటుకు ఉంటుంది, ఆ కిటుకును వదిలేసి ప్రార్థించద్దు. అదే ప్రభు ఈ భూలోకమునకు వచ్చి ప్రభు చేసి చూపించాడు మనకు అది. అందుకనే ఆయన చిత్తమును అనుసరించే ప్రార్థన అడిగినను అప్పుడు ఇస్తాడట ఆయన. లూకాసు వార్త 22వ అధ్యాయము 41-42 చదవమ్మా. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. చాలు. ఇదిగో పరమాత్ముడైన దేవుడు మానవ స్వరూపములు భూలోకమునకు వచ్చి సమస్త విధములుగా, అంటే తండ్రికి ఒక మానవుడు పాపి తండ్రికి ఇష్టమై పరలోకం చేరుకోవడానికి ఏ విధానాలు అవసరమో అవన్నీ భూమి మీద మానవ స్వరూపంలో క్రీస్తు చేసి అన్నాడు. ఇదిగో నేను నన్ను పోలి నడుచు, అంటే ఈ క్రీస్తును మనం వెంబడించాలి, నన్ను వెంబడించుడి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయనే మన మాదిరి. మానవ రూపములో ఏమేమి ప్రభు చేశాడు అవన్నీ మనం చేయాలి. చూడండి, ప్రార్థన నేర్పిస్తున్నాడు ఏ విధంగా. తండ్రి ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగాలని ప్రార్థన చేస్తున్నాడు నిజమే, కానీ ఈ సిలువ కేసి నన్ను ఈ శ్రమలు పడడము బాధపడము నాకు బాధ కలిగిస్తుంది, వద్దనుకుంటున్నాను. కానీ ఒకవేళ నువ్వు తప్పిస్తే బాగుండు అని అనుకుంటున్నాను, కానీ నా అనుకునుడు మీరు పట్టించుకోకండి, నా ప్రార్థన నా ఆలోచనను మీరు పట్టించుకోకండి. మీరేమనుకున్నారో, నా మీద ఏ ఆశ పెట్టుకుని పంపావో అట్టి నీ చిత్తము నేను నెరవేర్చుకో అని అంటానికి అంకిత భావంతో అయినను నీ చిత్తమే నెరవేర్చుకో. అది ప్రార్థన. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. నువ్వు ఏమనుకున్నావు అది కావాలంతే. నేనెన్నో అంటాను, నా మాటను వినకు. అందుకే ఒక భక్తుడు ఏం చేశాడు, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం చదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అది ప్రార్థన అంటే. యేసయ్య చేసిన ప్రార్థన ఈ భక్తుడు చేస్తున్నాడు. నువ్వు ఈ లోకములో ఏ ప్రార్థన దేనికోసం ఎన్ని మొత్తం చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వు అడుక్కో, ఎన్ని అడుక్కుంటావు అడుక్కో ప్రభుని. నీ కోసము, ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు, స్వార్థ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఈ భూప్రపంచ జనులందరి కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, బీదల కొరకు, ధనవంతుల కొరకు, సకల 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 జనులందరి కొరకు, ఆకాశమందు భూమి మీద సముద్రం మీద సంచరిస్తున్న సకల మానవుల కొరకు, అందరి కోసం చెయ్యా. 2 గంటలు చెయ్యి. కానీ ఒక మాట మర్చిపోకు, అయినను నీ చిత్తమే నెరవేరునుగాక. నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, కానీ అందులో నీ చిత్తమే జరగాలి ప్రభు అనాలి. అలాంటి మనస్సు కలిగిన వాడు కావాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన అయిపోయినాక ఏదైతే కలుగుతుందో, ఏదైతే జరుగుతుందో, ఇది ఏ దేవుని చిత్తం అని వెంబడిస్తాడు. అది ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. దేవుని చిత్తమును అనుసరించే ప్రార్థన ఇది. ఆయన చిత్తంలో లేని అడిగి ఆయనను బాధపెట్టి శోధించడం తప్పు. జ్ఞానమును శోధించకూడదు. ఆలోచనకర్త ప్రభు జ్ఞానమును ఆలోచన చెప్పేవాడు. కనుక ఈరోజు నేను ప్రార్థనకు పూనుకుంటున్నాను. స్వామి, నేను ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించు. నా నోటి నుండి ఈ ప్రార్థన ఊటలుగా తీసుకురా. ఆ విధానం నాకు నేర్పించుమని స్టార్ట్ చేయాలి. నేనేమేమో కొన్ని పెట్టుకొని వచ్చినా రాసుకుని అవన్నీ నేను అడుగుతా, నువ్వు ఇస్తావా అయ్యేవా అంటే, నువ్వెవడురా, నీకెందుకు ఇవ్వాలి, నేను నా ఇష్టం చొప్పున బతికేవాడు కావాలి, కానీ నీవనుకున్నట్టు నేను ఎందుకు చేస్తారా అంటాడు ఆయన. ఒకవేళ ఒక్క అరగంట సేపు మనుషుడు చెప్పినట్టు దేవుడు విన్నాడు అనుకో, మనుషుని జ్ఞానాన్ని, ఈ భూలోకమే బూడిదైపోతుంది. అంత మంచోళ్ళు మనుషులు. ఆయంత దేవుని చిత్తాన్ని అనుసరించే ప్రార్థన పరులు చాలామంది ఉన్నారు భూమి మీద. అందుకే ఇంకా భూలోకం బతికుంటుంది. ఆమేన్. ఎక్కడున్నారో మోహన్ బాబులు, వారి కాళ్ళు కడిగి మన నెత్తి మీద పోసుకున్నా కానీ
మనకు రుణం తీరదు. శరీరములో ఒక లివరు కిడ్నీ లాగా ఎక్కడో పనిచేస్తున్నారు వాళ్ళు సంఘంలో. ప్రార్థనాపరులు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనా పరులు, చిత్తానుసారమైన జీవితం ఎదుర్కొనే వాళ్ళు, చిత్తానుసారమైన కష్టాలు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కీర్తన 33:11 చదవమ్మా. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అది ఆయన ఆలోచన ప్రకారం చేసే ప్రార్థన సేవ, ఆయన ఆలోచన ప్రకారం దిద్దుకున్న కుటుంబము జీవితము సదాకాలము సదాకాలము ఎప్పటికీ ఉంటాడు. ఇక్కడ అక్కడ. సామెతలు 10:20 చదువు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. అది భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలినవి. భక్తిహీనుడు రకరకాల ఆలోచనలు చెప్తారట. వాళ్ళు ప్రార్థించారు కరెక్ట్గా, దేవునికి లోబడరు, చెడుని అసహించుకోరు, చెడును ప్రేరేపిస్తారు, చర్చికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు. వారి ఆలోచనలు వెంబడించద్దు. భక్తిపరులను చూడాలి, సేవకులు నడవడి చూడాలి, భక్తిపరుల నడవడి చూడాలి. భక్తిహీనులతో స్నేహం చేస్తే నశించిపోతావు, జాగ్రత్త. 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీకు ఇష్టం వచ్చిన ఆలోచనలు పుడతాయి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తావు, దేవుని ఏమేమో అడుగుతుంటావు, ఏదేదో కలలుగా అంటుంటావు, ఏవో దర్శనాలు చూస్తుంటావు, ఏవో ఊహల్లోకి వెళ్ళిపోతావు. బాగానే ఉందా వెళ్ళు, నీ మనసు, నీ శరీరం, నీ ఊహలు ఎంతనే ఎంజాయ్ చేయి, కానీ నేను అనుకున్నదే చేస్తానంటాడు దేవుడు. ఎప్పటికీ నువ్వు అనుకుంది ఎన్నడూ చేయడు. ఒకవేళ నువ్వు అనుకుంది ఏదన్నా నీకు సాయం, నీవు అనుకున్నట్టు చేసి నిన్ను మాయ చేయాలంటే ఆ మాయగాడ దిగి రావాలి, సైతాన్ని గడియాలని దర్శనం, వాడే ఏదైనా చేయాలి ఈ లోకంలో రాకుండా సత్యం దగ్గరికి. యెషయా గ్రంథము 9:6 చదవము. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అది పుట్టబోతున్న ఈ మహాపురుషుడు, సత్పురుషుడు, ఆయన కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూపిస్తూ, అందులో ఒకటి ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు. ఆలోచన చెప్పేవాడు, ఆలోచన నడిపించేవాడు. ఆ జ్ఞానినే నువ్వు శోధిస్తావా, ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. కీర్తన 48:1 చదువు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఉత్తర దిక్కున మహారాజు పట్టణము ఒకటి ఉన్నది. యెషయా గ్రంథం 14:13 చదవమ్మా. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము, ఆ సభాపర్వతములో ఉన్నటువంటి ఆ రాజా విశ్వ కేంద్రం, విశ్వ రాజధాని, అక్కడ ఎవరెవరు ఉంటారో ప్రకటన గ్రంథంలో ఉన్నది. ప్రకటన 4:2 చదువు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేను. ఇది సభా పర్వతం మీద ఉన్నటువంటి దేవుని పట్టణము. దేవుళ్ళరా, అక్కడ ఏముంటాయి అంటే దేవుని సింహాసనం ఉన్నది, చుట్టూ 24 సింహాసనాలు, 24 పెద్దలు ఉంటారు. ఆయన దగ్గర సమీపముగా కెరూబులు ఉంటాయి. ఒక్కొక్క కెరూబుకు 4 ముఖాలు ఉంటాయి. ఎద్దు ముఖము, పక్షి ముఖము, సింహం ముఖము, మానవ ముఖము. అలాంటి 4 కెరూబులు, రెక్కలు 4. కొంచెం పైకి ఒక నీలి మేఘములాగా ఉంటుంది, ఒక సముద్రములాగా. దానిపైన అంత దూరం నుండి మళ్ళీ 4 సెరపులు ఉంటాయి, వారికి 6 రెక్కలు. 24 పెద్దలు. ఇది అక్కడ
ఆ సభ పెద్దల మధ్యలో ఈ సర్వ విశ్వలోకాలలో జరగవలసినటువంటి నియమ నిబంధనలు కట్టడాలన్నీ కూడా, శాస్త్రాలన్నీ కూడా, ఆజ్ఞలన్నీ కూడా ఆ పెద్దలే రాస్తారు. ఆ పెద్దలే అన్ని లోకాలకు పంపుతారు. ఇక్కడికి వచ్చిన ధర్మశాస్త్రం కూడా అక్కడ నిర్ణయమైనాకనే యేసయ్య తీసుకొచ్చి మోషకు కొండ మీద ఇచ్చాడు. ఇది పెద్ద సబ్జెక్టు, నేను వేరే సబ్జెక్టులో చెప్పాను ఇది. అయితే ఆ పెద్దలకు ఆలోచన చెప్పే ఆయనే ఈ ఆలోచనకర్త అయిన యేసు. యోబు 15:7 అంటాడనమాట ఈ మాట. మొదట పుట్టిన పురుషుడవు నీ, ఆహా, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? పర్వతములకు ముందుగా పుట్టిన నువ్వు పర్వతములకు ముందు పుట్టిన వాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? అది దేవుని ఆలోచన సభ ఇదే. మొదట పుట్టినవాడు పర్వతములకు ముందు పుట్టితిని, నేను సృష్టికి పూర్వముంటిని అని సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుకోండి. మొత్తం యేసుప్రభువు మాట్లాడతాడు అక్కడ. ఈ వ్యవస్థలో ఆలోచన చెప్పే ఆలోచనకర్త యేసుప్రభుల వారు. నువ్వు ఆయన ఆలోచనను నువ్వు వెంబడించాలి, కానీ ఆలోచన అనే ఆ జ్ఞానమైన వ్యక్తిని నువ్వు శోధించకూడదు. కెరుబుల సెరాబుల మధ్యలున్నవాడా, అగ్ని పోలినవాడా, నీకు వందనలు. ఆకాశ వాహనమెక్కి గమనము చేయువాడా, నీకు వందనలు. జగముల పైన లోకాల పైన సంచరించువాడా, నీకు వందనలు. జగముల పైన లోకాల పైన సంచరించువాడా, నీకు వందనలు. ఆది అంతము లేని పురాణ పురుషుడా, ఉన్నవాడవైనా నీకు వందనలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నీలాంటి శుద్ధుడు కానరాడు. జగములోన లోకాలలోన కానరాడు నీలాంటి శుద్ధుడు. దయగల్లా దైవమా, నీకు వందనలో. త్రియేక దైవమా, నీకు వందనలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు నీకయ్యా మా తండ్రి యేసయ్యా. దేవులారా, ఒకరోజు ఈ 24 పెద్దలు, ఈ కెరూబులు సెరఫులు, ఈ చుట్టూ కోటాను కోట్ల సకలలోక ప్రజాపతులు, దూతలు ఆయనని స్తుతిస్తున్నట్టుగా నేను అనుకుంటూ ఆ సన్నివేశాన్ని, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి పడుకుంటే, ఆ రోజు ఇదే వాళ్ళందరూ ఆయనని ఈ విధంగా స్తుతిస్తున్నట్లు నాకు కలలో దర్శనంలో ఆ తలంపులన్నీ నా హృదయంలో నిండినాయి. ఉదయాన్నే ప్రార్థన చేసినప్పుడు ఈ పద్ధతిని ఏం చేశాను, రాసుకున్నాను. నాకు తెలిసి దేవుణ్ణి గణపరిచే మంచి మంచి స్తుతి మాటలు, గొప్ప మాటలు, ఘనమైన మాటలు, ఆయన కీర్తిని, ఆయన ఘనతలను, సృజనాత్మకమైన శక్తిని నేను ఇలా రాసుకుంటూ ఈ విధంగా స్తుతించడము ఆ రోజు మొదలుపెట్టాను. ఒక 20-30 రాసుకున్నాను. ఒక పావు గంట సేపు అట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పావు గంట సేపు స్తుతించి అలా గణపరిచి ఆ తర్వాత పరవశుణ్ణై ప్రార్థనలోకి వెళ్ళి, మరి దేవుని చిత్తానుసారైన ప్రార్థన నేర్పించమని అడిగి, మరి సకల భూమి మీద ఉన్న జనుల కొరకును, మరి సంఘముల కొరకును, దేవుని రాజ్య స్వార్థ కొరకును, మరి దేవుని ప్రణాళిక కొరకును, సమస్తమైన దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసుకునేసరికి నాకు 1.5 గంట పడుతుంది. అది అయిపోయేసరికి ప్రార్థన. ఒక్కోసారి ఇలా పాడుకుంటూ పోతూ పరవశుని అయిపోతుంది. ఆ రోజు అరగంట లేట్ అయిపోతుంది, 2 గంటలు కూడా కావచ్చు. ఒక నిర్దిష్టమైన పద్ధతిని ఎంచుకున్నాను ప్రార్థనకు. నేను దేవుడు నేర్పించాడు నాకు ఒక స్టెప్ బై స్టెప్. ఈ లోకము కొరకు, ఆ తర్వాత లోకములో ఉన్న అధికారులు, అధిపతులు, అనేకలైనటువంటి డిపార్ట్మెంట్లు, అనేకుల కొరకు, భూప్రపంచ జనులు రక్షణ పొందని వారి కొరకు ఒక మెట్టు, భూమి మీద ఉన్న సంఘాల కొరకు, సత్యబోధ కొరకు, బోధకులు శ్రమపడుతున్న సేవకుల కొరకు ఒక మెట్టు, దేవుని ప్రణాళిక నెరవేరుతున్న ఇశ్రాయేలు దేశం కొరకు ఒక మెట్టు,
రకరకాలుగా నేను దేవుని కొరకు ఎలా చేయాలని ఒక మెట్లు పెట్టుకున్నాను, రాసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా దేవుని ద్వారా ఆయన చిత్తానుసరణ ప్రార్థన చేయాలని నేను ఆశపడ్డాను. మీరందరూ కూడా ఇప్పుడు నేను పాడిన ఈ మాటలు ఇలాంటివి మంచి స్తుతించే మాటలు ఇంకా 100 రాసుకోండి. మీరు స్తుతించండి, పరవశులై ముందర దేవుని గణపరిచేసిన తర్వాత ప్రార్థన ఊటలుగా నీలో నుంచి బగబగమని ఊటలుగా బయటికి వెళ్తుంటే జ్యోతి వలె సాతాను రాజ్యం అంధకారం కూలిపోతుంది. సాతాను కీర్తులు రాలిపోతాయి, వాని అంధకార రాజ్యం కూలిపోతుంది. కనుక దేవుని ఆలోచన మన ఆలోచన ఒకటి అవ్వాలి తప్ప మన కోరికలకు దేవుడు ఎప్పుడు ఆలోచన ఒకటవ్వడు. అందుకే జ్ఞానమును శోధించుట అసాధ్యం ఎవరి వల్ల కాదు. ఆ జ్ఞానం చెప్పినట్టే మనం వినాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు విన్నటువంటి నా సోదరిమణులు, దేవుని పిల్లలందరి హృదయంలో మీరు ఫలింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. అయ్యా, అందరినీ నీ చిత్తములోనికి లాక్కురండి ప్రభువా. అందరికీ నీ చిత్తానుసారమైన ప్రార్థన పుట్టించు ప్రభువా. అందరూ నీ చిత్తాన్ని అనుసరించే వారి ఉంటకు సహాయం చేయి ప్రభువా. దయచూపుమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.